బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. అల్పపీడనం ప్రభావంతో కోస్తా జిల్లాలకు భారీ వర్షాల ముప్పు పొంచి ఉందన్నారు వాతావరణ అధికారులు. ఏపీ ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం పయనిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది మళ్లీ బలపడుతుందా లేక బలహీనపడుతుందా అనే దానిపై స్పష్టత లేదు. ప్రస్తుతం తీరానికి సమీపంలో కదులుతున్న నేపథ్యంలో చలిగాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో గురువారం వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, వారం రోజుల క్రితం ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పటికీ కూడా తీవ్ర అల్పపీడనంగా మారి స్థిరంగా కొనసాగుతుంది. 2 రోజుల క్రితం ఇది వాయుగుండంగా బలపడింది. ఆ తర్వాత మరింత బలపడుతుందని అంచనా వేసినప్పటికీ అనూహ్యంగా అది సముద్రంలోనే కొంత బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం అది తీవ్ర అల్పపీడనంగానే కొనసాగుతుంది. ఈ ఏపీ ఉత్తర తమిళనాడు తీరాల వైపు ఈ అల్పపీడనం పయనిస్తుందని వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. దీని ప్రభావంతో పూర్తి స్థాయిలో కూడా దక్షిణ కోస్తాలో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఇది బలపడుతుందా బలహీనపడుతుందా అనే అంశం పైన మాత్రం వాతావరణ శాఖ అధికారులు కొంత తికమక పడుతున్నారు. ఒకవేళ బలపడితే మాత్రం వచ్చే వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. స్థిరంగా కొనసాగితే మాత్రం దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరంతో పాటుగా పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు, అలాగే పశ్చిమ జిల్లా, కృష్ణా, గోదావరి జిల్లాల వరకు కూడా దీని ప్రభావం ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ కోస్తా తీరం వెంబడి పూర్తి స్థాయిలో కూడా దీని ప్రభావం అయితే ఈ రోజు రేపు ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. మరోవైపు అన్ని పోర్టుల్లో కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. దీంతో పాటుగా మత్స్యకారులకు కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి తీర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఈ అల్పపీడనం మరింత బలపడేది లేనిది అనే దానిపైన మాత్రం ఈ రోజు సాయంత్రానికి ఒక స్పష్టత వస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. లక్ష్మి. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ.